వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అయిపోయిందనమాట. సో చాలామంది నాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, బ్రదర్ మాకు అసలు ఆ కాలేజెస్లో ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎంత ఇంటేక్ ఉంది మరియు కట్ ఆఫ్ ర్యాంక్స్ మాకు కావాలి, ఫస్ట్ ఫేజ్ పరంగా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ మేము ఎలా చెక్ చేసుకుని అడుగుతున్నాం అనమాట. సో వారి కోసమే ఈ వీడియో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అమృత్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటానమస్ క్యాంపస్. ఈ యొక్క క్యాంపస్ ఎంసెట్ కోడ్ ASIP. కాలేజ్ మరి అంత సూపర్ కాలేజ్ అయితే కాదు అండ్ మరి తీసేసేంత కాలేజ్ కాదు, కొంచెం పర్లేదు మంచి కాలేజ్. అండ్ ఈ కాలేజ్లోనే మా ఓన్ బ్రదర్ బీటెక్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అనమాట. సో డోంట్ వరీ, నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ వాళ్ళకి మంచి కాలేజ్ సజెస్ట్ చేస్తావు, మాకు మంచి సజెస్ట్ చేయమనే వాళ్ళకి ఎగ్జాంపుల్ కోసం అనమాట. మా బ్రదర్కి తక్కువ ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజ్ సీట్ వచ్చింది అనమాట. బేస్ అపాన్ ర్యాంక్ని బట్టి కూడా మనం వేరీ చేసుకోవాలి. మా తమ్ముడికి పరంగా ఇది బెస్ట్ కాలేజ్ అండ్ వేరే వాళ్ళ పరంగా ఇది మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇది బెస్ట్ కాలేజ్ కాకపోవచ్చు. ఓకే, కో ఎడ్యుకేషన్ క్యాంపస్ మనకి ఇది కృష్ణా డిస్టిక్లో ఉంటుందన్నమాట. విజయవాడ దగ్గరలో ఈ కాలేజ్ మనకి అవైలబుల్గా ఉంటుంది. 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మనకి టోటల్గా 11 బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు బ్రాంచ్ కోడ్ అండ్ అదేవిధంగా వాటి యొక్క ఇంటేక్ మరియు కాలేజ్ ఫీ 52,900. అండ్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉండే బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ బిగ్ డేటా, CSC విత్ IoT అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, సివిల్ మరియు డేటా సైన్స్, CSC విత్ AI and ML, ECE అది కూడా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే స్పెషలైజేషన్, మరియు ఓన్లీ ECE, EEE మరియు EVT ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్. మీరు కంపేర్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా ఈ EVIT కోర్స్ కూడా బాగుంటుంది, కానీ ఎవరు అప్లై చేసి ఉంటారు. సీట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి, ECA కూడా ఖాళీగా ఉంటాయి. మీరు కావాలని చెక్ చేసుకుని మీకు చూపిస్తాను, ఈ EVTనే చూపిస్తాను మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా. ఓకే, ఇక కట్ ఆఫ్ ర్యాంక్స్ విషయానికి వస్తే మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇదిగోండి ఇలా అఫీషియల్ ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్తే కాలేజ్ వైజ్ అలాట్మెంట్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఆ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయని మీకు కింద చూపించాం కదా, అన్ని సీట్స్ ఫిల్ అయినాయా లేదనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏ ర్యాంక్తో స్టార్ట్ అయింది, ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది, ఏ కేటగిరీ ఏ ర్యాంక్కి అలాట్ అయింది అనేది కూడా మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇందాక ASIT అంతేనా, కాదు ఏంటిది కాలేజ్ కోడ్ ASIP, అది నేనే మర్చిపోయాను, మీకు చూపిస్తాను. కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఆ కాలేజ్ కోడ్ వల్లే చాలామంది కౌన్సిలింగ్స్ అనేవి మిస్ మ్యాచ్ అయిపోయినాయి అన్నమాట. మీకు ఏం చూపిస్తానన్నాను, EVIT. ఓకే, 24 ఫిల్ అయ్యి పర్లేదు, బాగానే అప్డేట్ అయ్యారు. నిజం 24 ఫిల్ అయిపోయాయి, గ్రేట్, పర్లేదు అట్టయితే. ఇది సో ఇక్కడ మీకు కాలేజ్ నేమ్ అండ్ అదేవిధంగా బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి ఇప్పుడు నేను చూపించాను కదా, 24 సీట్స్ ఫిల్ అయిపోయినాయి. మరి స్పోర్ట్స్ కోటాకు ఒక సీట్ ఉండాలి, అదేలే అబోవ్ 100 ఉంటే ఒక సీట్. స్పోర్ట్స్ కోటా పరంగా 0.5% అబోవ్ 100 ఉంటేనే కదా మనకు వచ్చేది. సో అందుకు మనకు 24 ఫిల్ అయిపోయాయి. ఆ వారు వేరే బ్రాంచ్కి అలాట్ చేస్తారు. ఎనీవే, ఇక CSC IoT సేమ్ ఇక్కడ కూడా 100 పెట్టుకోండి. 100 పెట్టుకొని ఇక్కడ క్యాష్ని షార్ట్ పెట్టుకోండి. ఫస్ట్ BCA, BCB, BCE, BCD, OC, SC, ST ఇలా వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇలా మీరు కట్ ఆఫ్ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు, ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఆ ఎన్ని సీట్స్ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ సీరియల్ నెంబర్ పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఒకటే 47 ఉన్నాయా IoT, CSC విత్ IoT 48 ఉన్నాయి, ఒకటి స్పోర్ట్స్ NCC కింద ఇచ్చేస్తారనమాట. సో ఇలా మీరు మీ కట్ ఆఫ్ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు, ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక బ్రదర్ వీటి పరంగా ఎవరైనా సీట్ క్యాన్సిల్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుస్తుందంటే, వెబ్సైట్లో ఎక్కడ కూడా సీట్స్ ఎన్ని క్యాన్సిల్ అనేది తెలియదు అనమాట. ఏదైనా కాలేజ్ వాళ్ళని చెప్పాలి లేదా స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకు గాను నాకు తెలిసి ఎవరైనా స్టూడెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటే నేను ఖచ్చితంగా ఆ యొక్క మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కానీ అప్డేట్ చేస్తాను. ఆ యొక్క 3 లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తూ ఈ కాలేజ్ ఎవరైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ యొక్క కాలేజీని వేరే వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో చూస్ చేసుకుంటారు. రావడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ ఉండదు. బట్ వాళ్ళు ఈ కాలేజ్ ఫిల్ అయిపోయింది మాకు రాదు అనుకుని ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోకుండా ఉండే బదులు ఇది ఉంది ఒక సీట్ అనే హోప్ తోటి ఈ కాలేజీని కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా 100కి పైగానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి అందులో ఈ కాలేజ్ యాడ్ చేసుకుంటారు. అందుకు మీకు ఎలాగూ వద్దు, వేరే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. అందుకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్తున్నాను.
థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.